హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము మోపిదేవిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనతో కూడి భక్తులకి దర్శనం ఇచ్చి పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్కాంద పురాణం, శివమహాపురాణం, స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఆయన సర్పరూపంలో వెలుస్తాడు. అలాగే కార్తికేయుడిని కాపాడటానికి శివుడు కైలాసం నుంచి దిగి వచ్చి కార్తికేయుడిని సర్పాన్ని కాపాడుతున్నట్టుగా పైన ఆయన శివలింగంగా వెలుస్తాడనమాట పుట్టలో. సో అందుకే ఈ గుడికి అంత ప్రత్యేకత. కైలాసం నుంచి కార్తికేయుడు అలాగే శివుడు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి వెలిసి కొలువై ఉన్నారు, భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. అది ఇక్కడ గుడికి విశిష్టత. అయితే ఎందుకు సర్పరూపంలో వచ్చి ఇక్కడ ఆయన వెలుస్తాడు అంటే, ఒకరోజు సనక సునందాదులు శివపార్వతులను చూడటానికి వచ్చినప్పుడు కార్తికేయుడు నవ్వుతాడు. పార్వతీదేవి మందలిస్తుంది. ఆయన పశ్చాత్తాపడి భూమి మీదకి వచ్చి ఇక్కడ మోపిదేవిలో తపస్సు చేసుకుంటూ సర్పరూపంలో ఎవరికి కనిపించకుండా తపస్సు చేసి వెలుస్తాడు అక్కడ. అయితే ఒకరోజు ఒక కుమ్మరివాడికి దేవుడు కల్లో కనిపించి ఇక్కడ శివలింగం ఉంది, దానికి పూజలు చేయాలి అంటే అక్కడ తవ్వంగానే ఆ పుట్టలోని ఆ శివలింగాన్ని అలాగే అక్కడ ఉన్న సర్పాన్ని ఆ రెండింటికి అప్పటి నుంచి వాళ్ళు పూజలు అందిస్తున్నారు. ఇక్కడ సర్పదోష నివారణకై రాహుకేతు పూజలు జరపబడతాయి. చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తారు. సో అదండి ఈ గుడి విశిష్టత. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో టెంపుల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.